అంతా పనిచేస్తుంది అని అన్నట్టుగానే జరిగిందండి. యవనస్తులారా మీరు దృష్టిని జయించి మనను మొదలుపెట్టి తర్వాత ప్రవక్తను పరిచయం చేయడం అది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మరి 5 సార్లు ఏలియా ఆత్మ ద్వారా ప్రవక్త వాడబడ్డం, అదేవిధంగా రెండవ రాకడకు ముందు 7 సంగతులు, 7వ దర్శనం నెరవేర్పు ఉన్నది. ఆ దర్శనం తర్వాత ఇంకేమీ అడ్డలేదని మంచి విషయాలు చెప్పడం జరిగింది. దేవునికి ఎన్నో వందనాలు. ఎత్తబడిన వాక్యము మంచి నేల పడిన విత్తనంగా ఫలించాలని, అందరూ ఆశీర్వాదం పొందుకోవాలని నేను అనుకుంటున్నాను. దేవుడి గృహాన్ని శుద్ధీకరించి ఆశీర్వదించారని నేను నమ్ముచున్నాను. ఎప్పుడు కూడా ఎవరింట్లో ప్రార్థన చేసుకుంటారు, దేవుడు వింటాము, కుటుంబాలను చేసుకుంటాం. కానీ దేవుడు సంఘానికి సార్వభౌమాధికారాన్ని ఇచ్చాడు. సంఘము పాటలతో ప్రార్థించినప్పుడు సంఖ్యలు విడిపోయేది వాక్యంలో. దేవుడు ఆ గృహాన్ని శుద్ధీకరించి ఆయన హస్తాన్ని ఇచ్చారని, అది ఆశీర్వాదకరంగా మా కుటుంబానికి ఉంటుందని నేను నమ్ముచున్నాను. అయితే ఈ వారంలో మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ కి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, అది కొనసాగించండి. నాకు గతించిన కాలంలో దేవుడు ఎంతగానో కాపాడారండి. మొన్న ప్రతిపళ్ళ యూత్ మీటింగ్ చాలా బాగా జరిగింది. అందరూ వచ్చారు, ఇక్కడ వాళ్ళు వచ్చారు. చాలా దేవునికే మహిమ కలిగింది. యవనస్తులు ఎంతగానో కూడా ఇదయ్యారు దేవుళ్ళలో. మానసికంగా వాళ్ళు దేవుళ్ళలో ఉండాల్సిన విధానం అంతా కూడా చెప్పారు.
కొంతమంది మిస్ అయినప్పటికీ కూడా ప్రతిపాళ్ళ పిల్లలు ఇక్కడ పిల్లలు కూడా కొంతమంది వచ్చారు. అంతా ఎంత బాగా జరిగింది. అలాగే మా కుటుంబం కోసం మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందుకొరకే సంఘం అందరికీ వందనాలు. అలాగే మా వారి కోసం మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. అలాగే మీ ప్రార్థన, మా అందరి ప్రార్థన దేవుడు విని ఆయన అద్భుతం చేశారండి. ఎంతగానో ఆయనలో మార్పు అనేది కనిపించింది. మా బాబు కోసం ఏడుస్తూ ఎంతో బాధపడుతూ అలా ఉండేవారండి. సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఉండిపోయేవారు, ఏడుస్తూ ఆ సమాధి దగ్గరే ఉండిపోయేవారు బాబు కోసం. కానీ దేవుడు ఇప్పుడు ఆయనతో మాట్లాడారండి. దేవుడు ఎవరో చెప్పారట తనకి, నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పినట్టుగా నాకు చెప్పారండి. ఈసారి నేను సంతోషంగా ఉంటాను, ఏం పర్వాలేదు అని నాతో చెప్పారండి ఒక రోజు వచ్చి. అలా చెప్పినప్పుడు ఏంటి అలా చెప్తున్నారు ఈ మాట అని నేను అనుకున్నాను. కానీ తనకు ఎవరో చెప్పారని చెప్తున్నారు, కానీ ఎవరు చెప్పారో చెప్పలేకపోతున్నారు. అది దేవుడే అని నేను అనుకుంటున్నాను. తను కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. నాకు చెప్పారు, నేను ఏం పర్వాలేదమ్మా, ఈసారి నేను సంతోషంగా ఉంటానని చెప్పారు ఒక రోజు వచ్చి నా దగ్గర. జస్ట్ ఒక వారం ఎంతో అవుతుంది నాతో చెప్పి. దేవుడే అలా చెప్పారని నేను అనుకుంటున్నానండి. ఆయన ఎంతో మార్పు వచ్చింది. అలాగే మామూలు లోక సంబంధం విషయాల్లో కూడా ఎంతో మార్పు వచ్చిందండి. దేవుడికి దగ్గరగా ఉంటున్నారు, లోక విషయాల నుంచి కొంచెం దూరంగానే ఉన్నారు ఆయన. ఇదంతా కూడా దేవుడు చేసే కార్యమని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే మనుషులు చెప్తే ఆ పని అవ్వదండి, వాళ్ళు వినరు కూడా ఎవరైనా సరే. కానీ దేవుడు చెప్పడం వల్ల ఇదంతా కూడా జరిగింది. దేవుడి అద్భుతం చేశారని నేను నమ్ముతున్నానండి. అలాగే ప్రవక్త గారి కోసం ఎంత చెప్పినా అర్థమయ్యేది కాదు. ప్రవక్త అంటున్నారు ఏంటో అన్నట్టుగా అనుకునేవారు. కానీ అలా కాలక్రమంలో దేవుడు ఆయనకి అర్థమయ్యేలా చేశారండి. ఎందుకంటే మామూలు సంఘాలకి మన సంఘాలకి ఉన్న తేడా ఆయన గమనించేలా దేవుడు చేశారనమాట. అలాగే మా తల్లిదండ్రులు చూసినప్పుడు, మా నాన్నగారు యథార్థంగా పనిచేయడం, మిగిలిన పాస్టర్లు అందరూ బయట పాస్టర్లు చూసినప్పుడు, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారో, మా మావయ్య గారు ఎలా పనిచేస్తున్నారో, ఎంత దేవుడి దగ్గర యథార్థంగా ఉండి డబ్బు ఆశపడకుండా నిజంగా దేవుని ప్రజల కోసం ఆయన పనిచేస్తున్నారు. కానీ బయట పాస్టర్లు అలా లేరు. అంటే ఇదంతా నిజం అన్నమాట, దేవుడు ఇక్కడ ఉన్నారన్నమాట. ఈ ప్రవక్త గారు ఇదంతా నిజం అన్నమాట అని దేవుడు ఈ విషయం అంతా గ్రహించినప్పుడు అది ఆటోమేటిక్ గా ప్రవక్త గారి కోసం కూడా ఆయనకి తెలిసేలా దేవుడు చేశారండి. ప్రవక్త నిజమని ఆయనకి ఇప్పుడు అర్థమైందండి. అంటే లోతైన విషయాలు వర్తమానంలో తెలియకపోవచ్చు, అంటే వర్తమానాలు చదివితేనే అవన్నీ తెలుస్తాయి కదా. కానీ మన నిజమని ఆయనకి తెలిసిందండి. ఇలా చేసింది మాత్రం దేవుడే, కానీ ఇంకెవరో కాదండి. మా కుటుంబం అందరినీ చూసినప్పుడు ఆయన, మా పెళ్ళై 26 సంవత్సరాలు అయింది. ఈ 26 సంవత్సరాల్లోనూ మా అక్క చెల్లెల్ని, మా తమ్ముడిని, మా తల్లిదండ్రుల్ని, నన్ను చూసి ఆయన తెలుసుకునే విధానం, సాక్ష్యమే ఆయనకి ఇది నిజమని అర్థమయ్యేలా దేవుడు చేశారండి. మన జీవితమే ఒక వార్తాపత్రిక అని ప్రవక్త గారు చెప్తున్నారు కదా, దేవుడు చెప్తున్నారు, అదే నిజమైందండి ఈ రోజున. ఇంకా ఎంతో దూరంలో లేదండి, ఆయన బాప్తిసం కూడా తీసుకుంటారు. మా నాయన అడుగుతారని నేను అనుకుంటున్నాను. నాకు కల వచ్చిందండి ఒకరోజు, ఆయన బాప్తిసం ఇవ్వడినాక అని అడుగుతున్నారు కల్లో. అలాగా ఆయనే ఇమ్మంటారని నేను నమ్ముతున్నాను. దేవుడు అలా చేస్తారు. మీరందరూ ఈ విషయం గురించి కూడా ప్రార్థన చేయండి. మీరు అందరికీ కూడా వందనాలండి. మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుని మార్గము మన సొంత మార్గము. మానవులుగా మన ఆలోచన చొప్పున చేసేది మన సొంతం. కానీ దేవుని మార్గము, వాక్యమే మార్గము, సత్యము, జీవము. కాబట్టి క్రైస్తవులు దేవుని మార్గములో నడుచుకున్నప్పుడు పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కదా. దావీదు అన్నాడు, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు.
దేవుని కట్టడలు కైకొంటే మన ప్రవర్తన స్థిరపడుతుంది. ప్రియులారా, ఇలాగ వరుసగా అక్కడక్కడ 2 సంవత్సరాలు తెలిసి చదివించాను నేను, టైం చాలని. దేవుని యొక్క ఆజ్ఞలను లక్ష్యం చేయాలి, గుర్తించాలి, భయపడాలి. దేవుని ఆజ్ఞలను మనం లక్ష్యం చేసినప్పుడు మనకి అవమానము కలుగనేరదు. లేకపోతే మనకి అవమానమే. దేవుడి యొక్క కట్టడలు, ఆయన యొక్క న్యాయ విధులు, దేవుని న్యాయ విధుల్లో ఏముంది? నీతి ఉంది. అందుచేత 7వ వచనంలో నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, హల్లెలూయా, నేర్చుకోకుండా సొంత ఉద్దేశాలు పెట్టుకొని మనం అనుకున్నట్టు దేవుని ఆరాధనలో జరగదండి. దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. మాట్లాడేది నేను కాదు, జోసెఫ్ కాదు, ఈ వాక్యం నాది కాదు. అందుచేత మీరందరూ కూర్చుని దేవుని వాక్యము దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కాబట్టి నీతి గల దేవుని న్యాయ విధుల్లో ఏముంది? నీతి ఉంది. మన ఆలోచనలో నీతి లేదు. అందుచేత మనం అనుకున్నట్టు చేయమని ఇక్కడ ఆరాధనలో నియమాలు ఉన్నాయండి. నియమాలు మార్చకూడదండి. ప్రియులారా, దేవుని యొక్క నియమ ప్రకారం పోరాడాలి. మనం ఆటలాడేటప్పుడు దొంగతనంగా వాడు అడ్డుగా వచ్చి దూరిపోయి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇలా గెంటేసి, ఒరే తప్పురా, నువ్వు పరుగు పందెంలో పక్కవాడిని గెంటేసావు, నీకంటే ముందు వాడు వెళ్తాడు అని చెప్పి మళ్ళా వేస్తాడు. మళ్ళా 1 2 3 అంటాడు. ప్రియులారా, మనం కూడా షార్ట్ కట్లు లేదు ఇక్కడ, అడ్డుదారి. షార్ట్ కట్ అంటే అడ్డుదారి. దేవుడు మీకంటే ముందుగా నేను పరలోకం పోతున్నా, నేను వెళ్ళి మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి అవి నేర్చుకోమని చెప్తున్నాడు. యథార్థ హృదయంతో అప్పుడు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. ప్రియులారా, 9వ వచనంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుకుందురు? దేవుని వాక్యమును బట్టియే కదా. దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నటే కదా. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట ముందు పెద్దోళ్ళు మనం తీసుకోవాలి. పిల్లలు తొట్టిల్లు ఉంటారు కాబట్టి అలాగే ఉంటారు, అన్నీ చేయలేరు. పిల్లలు అన్నీ చేయలేరు. బైబిలే చెప్పింది, తప్పక తొట్టిల్లుగురు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి దేవుని వాక్యం అనాథ పత్రికగా బాసికం వలి అంటే డైమండ్ లాంటిది. పూర్వం పెళ్ళి అయినప్పుడు, ఇప్పుడు కట్టడాలు మారాయి, వస్తువులు పెట్టుకుంటున్నారు, బైబిల్ మార్చుకుంటున్నారు. పెళ్ళిళ్ళు మెడలో ఏదో కడతారు, మరి ఉంగరాలు పెడతారు. దేవుడు ఏమంటున్నాడు? లలాట పత్రికగా నుదుటి దేవుని వాక్యం మీ పిల్లలకి కట్టండి. అంటే పూర్వం పెళ్లి కొడుక్కి బాస్ని ఇక్కడ కట్టేవారు, ఈ నొస్సునే కట్టేవారు పెళ్లికి. అది గుర్తు. పూర్వకాలంలో లలాట పత్రికగా కట్టమని చెప్తున్నారు. కాబట్టి యవనస్తులు దేని చేత వాళ్ళ యొక్క ప్రవర్తన శుద్ధి చేసుకుంటారంటే దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేత మాత్రమే కదా అని ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఉన్నటువంటి యవనస్తులు, ఒకవేళ ప్రతిపాటులో పెట్టినటువంటి యవనస్తుల కూడిక, మరి నేను మామూలుగా అన్నాను, రోజా మనం పెడదామా, అక్కడ పెడదామా అంటే పెడదామండి అన్నది.
కానీ ప్రియులారా, మనము ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి, ఇక్కడి నుంచి కష్టపడి వస్తున్నారు కాబట్టి అంత త్వరగా ఇక్కడ మనం పెట్టక్కర్లేదు. చూడండి, నౌతులపూడి సంఘం నుంచి ఎవరు రాలేదు, దానవేడు సంఘం నుంచి ఎవరు రాలేదు. మరి ప్రతిపాడు వాకలపూడి నుంచి మాత్రమే యవనస్తులు అక్కడ కూడుకుని ఉన్నారు. కాబట్టి ఈసారి మీకు యవనస్తులు చెప్పేది ఏంటంటే, బైబిల్ మీరు చదువుతున్నారో లేదో, దేవుని యొక్క వాక్యము మీరు జాగ్రత్తగా ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట నేర్చుకుని నా యొక్క నేర్చుకునండి. ఎక్కడ? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29 అనుకుంటాను. నా కాడి ఎత్తుకొని, దేవుని యొక్క కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమని చెప్పారు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసేటప్పుడు 3వ వచనంలో దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు పాపం చేయదు. అలాగే 7వ వచనంలో నీతి గల దేవుని న్యాయ విధులు నేర్చుకున్నప్పుడు అప్పుడు మనం ఆ స్తోత్రాలు ఎలా చెప్తాం? కృతజ్ఞతాస్తుతులు యథార్థమైన హృదయంతో మనం చెప్తాము. కాబట్టి ప్రియులారా, 9లో యవనస్తులు దేని చేత నడత శుద్ధి చేసుకుందరంటే వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట నువ్వు బట్టియే. మరలా 11వ వచనంకి వెళ్ళే ముందు 10వ వచనం మధ్యలో ఒకటి కదా చదువుతున్నాను. నా పూర్ణ హృదయంతో నిన్ను వెదకి ఉన్నాను. ప్రియులారా, మనము దేవుణ్ణి వెతకాల. దేవుడా, రెబెకాలాగా నాకు దొరుకు, జోసెఫ్కి మీరు బయలుపరుచుకున్నట్లుగా నాకు బయలుపరుచుకోవాలని పూర్ణ హృదయం అంటే కొన్ని చేస్తున్నాం మనం, కరెక్ట్గా అన్ని చేస్తున్నామండి, లేదు. కాబట్టి పూర్ణ హృదయముతో అన్నారు ఇక్కడ. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి తిరగనివ్వకము అని చెప్పి 11వ వచనంలో ఏమండి, అక్కడ పై వచనంలో 3వ వచనంలో మనం పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మార్గంలో నడుచుకోవాలని చెప్పారు 3వ వచనంలో. మళ్ళీ 11వ వచనంలో అదే చెప్తున్నారు ఇక్కడ. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. తల్లో కాదు, మనసులో కాదు, హృదయములో, శరీరము అనగా మెదడులో కాదు, ఆలోచించే రెండవది మన లోపల మనస్సులో కాదు, ఆ మనస్సు మధ్యలో ఎడమ వైపు 5వ ప్రకటన కింద హృదయములో దేవుని వాక్యం అక్కడికి వెళ్ళేటట్లు. అనగా మనిషి 3 భాగాలు, శరీరం, ఆలోచించే మనసు 2, దాని లోపల దేవుడు నివసించే హృదయమే దేవుని ఆలయం. పడుసు పిల్లలందరికీ బైబిల్లో యోసేపు గారు అని చెప్పి రాజుగారి దగ్గర పనిచేసి పొతిఫర్ దగ్గర నూతన పడని చంపేద్దామన్నా అనుకున్నారు బ్రదర్స్, సహోదరులు. చచ్చిపోయాడా? ఎలాగోలా పైకి తీశారు, ఇష్మాయేలు అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నాడు? పొతిఫర్ కొన్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాడు. పని చేయించుకుందామని తీసుకెళ్ళాడు యోసేపుని. కానీ కొంతకాలానికి అబ్బా, ఈ కుర్రాడు ఎంత మంచోడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని వాక్యం చదువుతున్నాడు, ఎవరైనా వస్తే మంచిగా మాట్లాడుతున్నాడు, నిజంగా నా కొడుకులాగా ఉన్నాడు. ఇదిగో యోసేపు, ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ నువ్వే చేసుకో, నేను వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారిని బాగా చూసుకో, ఈ ఇల్లంతా కూడా నీకే అప్పచెప్తున్నాను. ఆ అబ్బాయి మీద కటాక్షమ కలిగిందని ఉంది. ఆదికాండం 39వ అధ్యాయంలో రాజుగారి గారు పనిచేసే పొతిఫరు అక్కడ భార్యని, ఇంటిని
ఏమి ఉన్నదో ఏమి లేదో పట్టించుకునేవాడు కాదు, భోజనమే చేసేవాడట. తాళాలు కూడా యోసేపుకి ఇచ్చేసి కోట్లో పోయేవాడు ఆయన. ఎంత నమ్మకం అండి! ఎంత దైవత్వం కలిగినటువంటి దేవుడు కుమారుడు! నిజంగా దేవుడి అబ్బాయిలో ఉన్నాడు. ఇంకా పెళ్ళవలేదు, 16-17 సంవత్సరాల వయసులో ఉన్నాడు. మరి పొతీఫర్ అంటే పెద్దోడు, అతని భార్య 45-50 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఒకరోజు ఇంట్లో ఉన్నటువంటి ఆ యోసేపుని చూసి చెడుగుతూ ఉంటుంది ఆవిడకి. ఏమన్నాడండి? అమ్మా అమ్మా, ఈ ఇల్లంతా నాకు చెప్పాడు. నమ్మకంగా నా మీద కటాక్షం ఇచ్చి ఏముందో ఏదో లేదో ఆయనకు తెలియదు, అంతా కూడా నాకు చెప్పాడు. నిన్ను కూడా నాకు అప్పగించాడు. ఈ ఇంటిని కాపాడడానికి ఆయన వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో అలాంటి యవనస్తులు ఉంటారా? 17 సంవత్సరాల వయసులో పెళ్లి కాకముందు బంగారము, వెండి, డబ్బు, అందం, అబ్బా పేరు ప్రఖ్యాతులతో ఉన్న రాజుగారి దగ్గర పనిచేసే పెద్ద ఆఫీసరు భార్య ఒక కోరిక కోరి రావయ్యా అంటే అమ్మా అంటున్నాడు. మీకు కలిగినవి ధర్మము చేయండి. లోకాసువార్తలో ఏంటంటే మనకు కలిగినవి? పాపం చేయించే కన్ను, ఇంకా 4 ఉన్నాయి, మొత్తం 5 మన శరీరం మీద. కానీ ప్రత్యేకించి కంటిని ఏమన్నాడు ఆయన? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహము వెలుగు మై ఉండును. 5 జ్ఞానేంద్రియాల్లోకెల్లా కన్ను భయంకరమైనటువంటి పాపిస్తుంది. తేటగా చేసుకొని కన్ను, జ్ఞానేంద్రియాలు మనం ధర్మం చేయాలి. యోసేపు చిన్న అబ్బాయి, పెళ్లి కాలేదు, పెళ్ళైన ఆవిడ కొడుకులా చూసుకోవాలి కదా. తప్పుడు పనికి గురి చేస్తే అమ్మ వద్దంటే బలవంతాన్ని పైన ఆ వస్త్రపు చెయ్యి పట్టుకుంది. ఆరిపోయాడు. బాబోయ్, నా చేత తప్పుగా చేస్తుందేమో ఈవిడని. అప్పుడు ఏం చేసింది? కేసుని రివర్స్ చేసింది. చూడు, ఇంట్లో పెట్టినటువంటి అబ్బాయిని ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టావు? నన్ను రమ్మని చెప్పాడు. ఇదిగో నేను గట్టిగా ఆఫ్ చేసి ఆ తోవారు పట్టుకున్నాను, అతని మీద ఉన్న అంగీని. పారిపోయాడు. అలాంటి తీసుకొచ్చావు? పాపం చేయించడానికి పురుకొల్పింది ఈవిడి. అతను ఒప్పుకోకుండా బయటకు పోతే అందరికీ చెప్పేస్తాడని అతని మీద పెట్టింది బండి. ఎక్కడికి వెళ్ళాడు? జైల్లోకి వెళ్ళాడు. తర్వాత దేశానికి రాజు అయ్యాడు. ఏమండి, దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు, నీతి న్యాయ యథార్థతలందు బుద్ధి కుశలత ఇచ్చుటకు యవనులకు తెలివియు వివేచనయు గల సామెత. 11వ వచనం అంటున్నాడు, 3వ వచనంలో నీ మార్గములలో నడుచుకున్నట్లు ఉంటే నేను పాపం చేయనని, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. వాక్యం ఇక్కడ తనలో కాదు అంటే ఎన్నో వాక్యాలు నోడుతో చెప్పడం మంచిదే, కానీ అది సరిపోదు. మన మనస్సులోనికి రావాల లోపలికి, అది సరిపోదు. దేవుడు నివసించే 3వ చోట్లోనికి, హృదయములోనికి. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ పడుచు పిల్లలందరూ కూడా, నేను అక్కడక్కడ చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత 119వ కీర్తన మీరు చదివినట్లయితే ఎన్నో మంచి విషయాలు దాంట్లో ఉన్నాయి. మన వరకు ఎక్కడికి వెళ్ళాం? 50వ వచనం దగ్గరికి వెళ్ళాం.
50వ వచనంలోకి వెళ్ళినప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అదిగో నీ మార్గములను నేను పాపం చేయకుండా ఉండాలంటే, నీ పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మార్గంలో ఉండాలని చదివాం. అది మన హృదయంలో ఉండాలని మళ్ళీ చదివాం 11వ వచనంలో. 50వ వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించేయమని, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగై నాటి వెలుగై వెలుగై ఉన్నాడే దీపము. హల్లెలూయా. దేవుని వాక్యము మనకు బాధలు రావని చెప్పట్లేదు దేవుడు. నువ్వు నాలాగా నా గుణములు నీకు కావాలంటే, నా రూపం నీకు కావాలంటే, నా మార్గములలో నడిచి నా కుమార్తె నా కుమారుడిగా నీవు ఉండాలంటే, నీ బాధలో నీకు నెమ్మది కలగాలంటే నా వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వేరు. రాత్రులు లైట్ కట్టుకుని ఎలాగైతే అర్థమో అదే విధముగా నీ పాదము, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియులారా, మనము కిందకెళ్ళిగా చూసినట్లయితే యాత్రికుడినైనా నేను, హల్లెలూయా, ఎక్కడికి మనం చేసే ప్రయాణం, భూలోకంలో ఉన్నాం, ఇప్పుడు పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం. అదే ఇక్కడ అదే తిరుపతి యాత్ర, శివాచలం యాత్ర, లేకపోతే ఎక్కడికో మనం వెళ్ళేటటువంటి యాత్రలు, దానికి యాత్రలు ఉన్నాయి. బయట యాత్రలో వెళ్తున్నారు. కానీ మనకి ఏ యాత్ర? మనం నడక, బస్సు ఎక్కి, రైలు ఎక్కి వెళ్ళి యాత్ర కాదు మనది. యాత్రికుడనైనా నేను నా బస్సులో, ప్రియులారా, మనం ఉన్నటువంటి బస్సులో ఒకటి మన ఇంట్లో వారాలు 3 సార్లు దేవుని మందిరానికి వెళ్తున్నాం. నా బస్సు అన్నాడు ఇక్కడ. నా బస్సు అంటే మన ఇంట్లోనండి. మనం ఎప్పుడు ఎక్కువ ఉండే టైము చోటేనండి మన ఇల్లు. కాబట్టి ఇక్కడ 50వ వచనంలో అంటున్నాడు, 54వ వచనంలో యాత్రికుడనైనా నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడును హేతులాయను. ప్రియులారా, నీ కట్టడును నేర్చుకొనుట, ఇందాక మనం ప్రారంభంలో ఆగా నీ కట్టడలను గైకొన్నట్లు, దేవుని కట్టడలు గైకుంటే మన ప్రవర్తన స్థిరపడుతుంది. అప్పుడు మనకి ఎంతో మేలన్నట్లుంది. కానీ 54వ వచనంలో మరలా కట్టడల గురించి ఇక్కడ ఉంది. దేవుని కట్టడలను నేర్చుకుంటే ఏం చేస్తావు? నీ బసలో పాటలు పాడతావు. ఎప్పుడు? రాత్రి జాములయ్యంత. హల్లెలూయా. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. యాత్రికుడనైనా నేనంటే పరలోకానికి యాత్రికులుగా ఉన్నాం. దేవునికి ఇప్పుడు దూరస్తులుగా ఉన్నాం. లక్షలు కిలోమీటర్ల దూరంలో దేవుడి పైన ఉన్నాడు. అందుచేత
యాత్రికులను పరదేశులమై ఉన్నటువంటి మనకి దేవుడు ఇప్పుడు మన బాధలో నెమ్మది కలిగించుటకు ఏమిచ్చాడైనా నా వాక్యమును నీకు ఇచ్చానని చెప్పాడు. ఆ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని ఇక్కడ ఉంది. కాబట్టి రాత్రి జాములందు మన ఇంట్లో పాటలు పాడుతున్నామా? దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఇక్కడే పాటలు పాడుతున్నామా? ప్రియులలో దావీదు మహారాజు నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే హేతువులు. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఇంకా ఎక్కడుందండి? ఏమండి? చీకటిలో రాత్రి వేళ దేవుడి నామాన్ని స్మరణ చేయాలి. 62వ వచనంలోకి వెళ్దాం. నీ న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడు. ఇప్పుడు అర్ధరాత్రి వేళ దావీదు మహారాజులా ఉండడం ప్రయత్నం చేయండి అమ్మా. చేద్దామండి. అనుభవం తెలియచేయండి. బలహీనతుంటే నా కొరకు ప్రార్థన చేయండి. సమయానికి రాలేకపోతున్నానండి. ఒప్పుకోవాలా? పాపాన్ని ఒప్పుకోవాలా? ఇంటి దగ్గర నాడు భక్తి చేయాలని ఈ వేళ అందుకే 119 కీర్తన కోపపడుడి కానీ పాపము చేయకూడదు. నా కోసం కోపం. నేనే మనిషినే. అందరికీ కోపం వస్తే దేవుడి మీద కోపం పోదు. ఇక్కడ పడినప్పుడు నువ్వు అలా చెప్పబోతే నువ్వు వెన్నుముకలేదు, నువ్వు పరిశుద్ధంగా పొందలేదు, నువ్వు భక్తిహీనుడు అని చెప్తున్నాడు దేవుడు. బోధించేవాడు అలా బోధించకపోతే సంఘం క్షేమాభివృద్ధి ఆది సంఘంలో ఉండదు, కార్యాలు జరగమని చెప్పారు. ఆఖరి తప్పులు కలిగి ఉండాలి. ఇక్కడ చెప్పేవాడు వైపు దేవుడు, ఇక్కడ దేవుని వాక్యమే వెళుతుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. కొన్ని మాటలే తీసుకుని నేను బాగున్నాను, నేను దక్షిణాభిస్తున్నాను, నేను ఎలా ఉంటాను, అది కుదరదండి. బసలో రాత్రి జాములలో నేను పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయన. దేవుని కట్టడలను ధ్యానిస్తే, దేవుని వాక్యము బాధ కలిగినప్పుడు ఎదురుగుండా పెట్టుకుంటే పాపము చేయి. కాబట్టి కోపపడుడి కానీ పాపం చేయి. అయ్యా, చాలా మంది ఇక్కడికి లేట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళ గురించి అయినా చెప్పాలి కదా నేను, సమయానికి రమ్మని. అందరూ వచ్చేస్తున్నారండి, నేనే లేటుకు వస్తున్నాను కదా ఒకసారి. కానీ ఇక్కడ చెప్పాలి, అది క్రమం కాదని చెప్పాలి. నేను చేయకపోయినా సరే. అంతేగాని మా ఇష్టానుసారంగా మీరు ఎలా చెప్పండి పోదంటే నేను నరకానికి ఎందుకు వెళ్తాను? నేను భక్తిహీనుడు ఎందుకు అవుతాను దేవుడి దగ్గర? నేను అలాగ అవలసిన పని నాకు లేదు. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే దేవునికి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం, హృదయంలో నెమ్మది, ఆయన కట్టడాన్ని ధ్యానించాలి. ఆఖరి దెబ్బలు గల వారు ధన్యులు, వారు దేవుని చూచారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించి ఉన్నారు. Yeah.
Thank you.